ఓకే. అంటే ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్‌లా ఫీల్ అవుతున్నారా మీరు? ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్‌లాను ఫీల్ అవును, ఇన్‌సైడర్స్‌లాను ఫీల్ అవునమ్మా. నాకేమీ దాని మీద పెద్ద ఇదేమీ లేదు. ఓకే. ఇంట్రెస్టు లేదు. ఆ! అది. అంటే ఏం లేదు. శౌర్య ఉన్నాడు అంత యాహ్! అంతకు మించి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు అసలు మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమా చేస్తున్నారనేది కూడా తెలీదమ్మా. అది. నేను ఇప్పుడైతే గనుక నా బిజీలో నేనున్నాను. ఎవరు ఏ సినిమా చేస్తున్నారు, అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా నాకు తెలీదు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా బయట నుంచి వచ్చిన హీరోస్ బాగా సక్సెస్‌ఫుల్ అవుతున్నారంటే కొంతమంది వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు. వాళ్ళని పైకి రానివ్వకుండా చూస్తారు అనే దానికి మీరేమంటారు? అంటే శౌర్య గారి విషయంలో అలా ఏమైనా జరుగుతుందా? ఇంకా నేను అసలు అదేమీ ఆ రకంగా థింక్ చేయలేదు. నేను అనుకునేది ఏంటంటే శౌర్యకు ఒక మంచి మూవీ అయితే పడితే మాత్రం మంచి ఇది వస్తుంది అనేది మాత్రం నేను కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా మంది డైరెక్టర్స్ కూడాను చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరైనా కానీ కృష్ణవింద విహారీ ఏప్రిల్ రిలీజ్లో కూడా చెప్పారు, అంతా బాగుంటాడు, అంతా చేస్తాడు, తన యాక్టింగ్ బాగుంటుంది, హ్యాండ్సమ్గా ఉంటాడు, డెడికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, తన వర్క్లో ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఎవరికైనా ఒక టైం రావాలి, చెప్పాను కదా మీరు. ఆ టైం వస్తే 100% సక్సెస్ వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. నాగశౌర్య చాలా డెడికేటెడ్గా ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటాడు అన్నారు. డెడికేషన్, కష్టపడటం అంటే ఏంటి? అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ హీ పుట్ ఇన్? అంటే ఇప్పుడు తను షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా టైం అంటే ఇన్ టైమే ఉంటాడు. ఎన్నోసార్లు క్యారవాన్ రాకుండా ఎవరు లేకుండా తను అక్కడికి వెళ్ళిన టైం రోజులు కూడా ఉన్నాయమ్మా. అంటే ఏంటంటే కనుక టైం అంటే టైం. ఇప్పుడు 6:00 వెళ్ళాలంటే 6:00 ప్లస్ ఎన్నింటి వరకు అయినా చేస్తాడు. మీకు మధ్యాహ్నం పూట అయినా కానీ, లంచ్ టైంలో కానీ, ఇంకో టైంలో ఏదైనా ఏ టైంకి తనంటే కనుక తన కోసం వెయిట్ చేసి ఆగాల్సిన టైం అయితే మాత్రం ఉండదని నేను విన్నాను. అందరూ చెప్పిన వాళ్ళే అదంతాను, నేను కూడా చూశాను. అది తను వన్స్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత, స్టోరీ అయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ ఎట్లా అయితేనే తప్పితే మళ్ళీ తను మార్చుకోడు, చేయడు. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మా మూవీస్లో నన్ను కూడా యాక్చువల్గా నువ్వు మాట్లాడొద్దు అంటాడు. అది ఒకవేళ ఇది సరిగ్గా ఉండలేదు అంటే నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, డైరెక్టర్గా ఒక టెక్నీషియన్ వాల్యూ ఇవ్వాలంటాడు. ఒక రకంగా యాక్చువల్గా చెప్పాలంటే తనకున్న వాల్యూకి మనం నిజంగా ఇది చేయాలి, నిజంగానే కరెక్టే కదా అని. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలి అనేది ఒకటి అనుకుంటాము. కానీ తన వేలో తను వెళ్తున్నాడు, తనకు అన్నీ తెలుసు కాబట్టి మనమేమి సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి.